నాకు బిర్యానీ తినడం చాలా ఇష్టం. ఎంత తిన్నా తృప్తి రాదు. నాకు కథలు చదవడం చాలా ఇష్టం. ఎంత చదివినా తృప్తి రాదు. నాకు క్రికెట్ ఆడడం చాలా ఇష్టం. ఎంత ఆడినా తృప్తి రాదు. ఇలాంటి వాక్యాలను ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో ఇప్పుడు చూద్దాం. దీనికి గాను మనం ఐ కాంట్ గెట్ ఎనఫ్ ఆఫ్ ను ఉపయోగిస్తాం. నాకు ఫలానా పని చేయడం చాలా ఇష్టం. ఎంత చేసినా చాలు అనిపించదు అని చెప్పాల్సి వచ్చినప్పుడు ఐ కాంట్ గెట్ ఎనఫ్ ఆఫ్ ను ఉపయోగిస్తాం. సెంటెన్స్ స్ట్రక్చర్ ఏమంటే ఐ కాంట్ గెట్ ఎనఫ్ ఆఫ్ ప్లస్ V1 ప్లస్ ING ప్లస్ ఆబ్జెక్ట్. నాకు బిర్యానీ తినడం చాలా ఇష్టం. ఎంత తిన్నా తృప్తి రాదు. నాకు బిర్యానీ తినడం చాలా ఇష్టం. ఎంత తిన్నా తృప్తి రాదు. ఐ కాంట్ గెట్ ఎనఫ్ ఆఫ్ ఈటింగ్ బిర్యానీ. ఐ కాంట్ గెట్ ఎనఫ్ ఆఫ్ ఈటింగ్ బిర్యానీ అంటే నాకు బిర్యానీ తినడం చాలా ఇష్టం. ఎంత తిన్నా తృప్తి రాదు. నాకు కథలు చదవడం చాలా ఇష్టం. ఎంత చదివినా తృప్తి రాదు. ఐ కాంట్ గెట్ ఎనఫ్ ఆఫ్ రీడింగ్ స్టోరీస్. ఐ కాంట్ గెట్ ఎనఫ్ ఆఫ్ రీడింగ్ స్టోరీస్. నాకు సినిమాలు చూడడం చాలా ఇష్టం. ఎంత చూసినా తృప్తి రాదు. నాకు సినిమాలు చూడడం చాలా ఇష్టం. ఎంత చూసినా తృప్తి రాదు. ఐ కాంట్ గెట్ ఎనఫ్ ఆఫ్ వాచింగ్ మూవీస్. ఐ కాంట్ గెట్ ఎనఫ్ ఆఫ్ వాచింగ్ మూవీస్. కుటుంబంతో గడపడం నాకు చాలా ఇష్టం. ఎంత గడిపినా తృప్తి రాదు. కుటుంబంతో గడపడం నాకు చాలా ఇష్టం. ఎంత గడిపినా తృప్తి రాదు. ఐ కాంట్ గెట్ ఎనఫ్ ఆఫ్ స్పెండింగ్ టైమ్ విత్ ఫ్యామిలీ. ఐ కాంట్ గెట్ ఎనఫ్ ఆఫ్ స్పెండింగ్ టైమ్ విత్ ఫ్యామిలీ. నాకు నా కూతురుతో ఆడుకోవడం చాలా ఇష్టం. ఎంత ఆడుకున్నా తృప్తి రాదు. నాకు నా కూతురుతో ఆడుకోవడం చాలా ఇష్టం. ఎంత ఆడుకున్నా తృప్తి రాదు. ఐ కాంట్ గెట్ ఎనఫ్ ఆఫ్ ప్లేయింగ్ విత్ మై డాటర్. ఐ కాంట్ గెట్ ఎనఫ్ ఆఫ్ ప్లేయింగ్ విత్ మై డాటర్. నాకు పాత పాటలు వినడం చాలా ఇష్టం. ఎంత విన్నా తృప్తి రాదు. నాకు పాత పాటలు వినడం చాలా ఇష్టం. ఎంత విన్నా తృప్తి రాదు. ఐ కాంట్ గెట్ ఎనఫ్ ఆఫ్ లిసనింగ్ టు ఓల్డ్ సాంగ్స్. ఐ కాంట్ గెట్ ఎనఫ్ ఆఫ్ లిసనింగ్ టు ఓల్డ్ సాంగ్స్. ఇప్పుడు మీకు ప్రాక్టీస్ కోసం ఒక క్వశ్చన్. నాకు క్రికెట్ ఆడడం చాలా ఇష్టం. ఎంత ఆడినా తృప్తి రాదు. నాకు క్రికెట్ ఆడడం చాలా ఇష్టం. ఎంత ఆడినా తృప్తి రాదు. దీన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.